హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ ఆందోళనకు దిగింది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు, నేతలు భారీగా తరలివచ్చారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. జీహెచ్ఎంసీ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరగడంతో హైటెన్షన్ నెలకొంది. పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైశాల్ని ఇవాళ జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట వినతి పత్రం అందజేసేందుకు ప్రధానంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్, గేటర్ పార్క్ లో ఉన్నటువంటి బీజేపీ నేతలు అంతా కలిసి కూడా జిహెచ్ఎంసీ అధికారులకు వినతి పత్రం అందించేందుకు వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. నగరంలో చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. దాంతో పాటుగానే వర్షాకాలం వస్తున్నప్పటికీ కూడా డ్రైనేజీ వ్యవస్థ, దాంతో పాటుగానే అటు తాగునీటికి సరఫరా చేసినటువంటి కాలువల్లో కూడా ఈ యొక్క మురుగునీరు ప్రవహిస్తుంది అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పలు చోట్ల తాగునీటి సమస్య ప్రధానంగా తలెత్తా ఉంది. దాంతో పాటుగానే ఈ యొక్క మురుగునీటి సమస్య కూడా ప్రధానంగా ఉన్న నేపథ్యంలో కూడా వీటిని వెంటనే పనులు చేపట్టాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు వినతి పత్రం అందజేసేందుకు బీజేపీ నేతలు, బీజేపీ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే ఈ యొక్క సమయంలో కూడా పోలీసులు వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయగా భారీ ఎత్తున బారిగేట్లు పెట్టి వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే ఆ బీజేపీ నేతలను జిహెచ్ఎంసీ ఆఫీసు లోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో నేతలు నిరసనకు దిగారు. నగరంలో ఉన్నటువంటి పలు సమస్యల పైన కమిషనర్ కు వినతి పత్రం ఇస్తామన్నప్పటికీ కూడా కార్పొరేటర్ లోనికి అనుమతించకపోవడంతో పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజా సమస్యల పైన జిహెచ్ఎంసీ కమిషనర్ కు మెమోరాండం ఇచ్చేందుకు కార్పొరేటర్లు వెళ్తున్నప్పటికీ ఎందుకు వెళ్ళనివ్వరు అనేటటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోనికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినా వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క నేపథ్యంలో పోలీసులకు అటు బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా అక్కడే బైఠాయించి నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఆ యొక్క బారిగేట్లను పూర్తి స్థాయిలో కూడా దూసుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాగ్వాదం చోటు చేసుకున్న అనంతరం కూడా అక్కడ బైఠాయించి వారు నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా బీజేపీ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ కూడా పార్టిసిపేట్ చేశారు. నగరంలో ఈ యొక్క కనీస సౌకర్యాలను కూడా కల్పించడంలో జిహెచ్ఎంసీ శ్రద్ధ వహించడం లేదు అనేటటువంటి కామెంట్స్ చేశారు. కాకపోతే వేల కోట్ల రూపాయలు పెట్టి ఫిలిం అవార్డ్స్, దాంతో పాటుగానే అందాల పోటీలు నిర్వహిస్తున్నారు తప్ప నగరంలో ప్రజలు అనేక విధాల సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు ఎటువంటి సుముఖత వ్యక్తం చేయకపోవడం పైన పెద్ద ఎత్తున అటు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పోలీసులు అక్కడి నుంచి బీజేపీ నేతలను, కార్పొరేటర్లను కూడా అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. No!